హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా పచ్చడి ఎలా నిల్వ పెట్టుకోవాలనేది చూడబోతున్నాం. అది కూడా సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా. టమాటా పచ్చడి అంటే కొంతమందికి అది పెద్ద ప్రాసెస్, చాలా కష్టం అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం చూపించే విధంగా చూస్తే చాలా చాలా సింపుల్ అన్నమాట. ఇంట్లోనే చాలా తొందరగా తయారు చేసేసుకోవచ్చు. అది కూడా మనకి ఇది నిల్వ ఉండాలి అన్నా, ఇలా గట్టిగా రావాలి అన్నా కొన్ని టిప్స్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. అంతేకాదు ఇది ఎండలో కూడా ఎండబెట్టకుండానే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్ గా తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. టమాటాలు అయితే ఇలాగ పండిన టమాటాలు తీసుకోవాలి. అలా అని మరీ మెత్తబడిపోయిన టమాటాలు అస్సలు తీసుకోవద్దు. కొంచెం గట్టిగా ఇలాగ కలర్, మంచి కలర్ లో వచ్చిన టమాటాలు తీసుకోవాలి. ఇక్కడ మనం 1 కేజీ టమాటాలు తీసుకున్నాము. ఈ టమాటాలని ముందుగా నీట్ గా కడిగేసుకున్న తర్వాత తడంతా ఆరిపోయిన తర్వాత మాత్రమే ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా ఇప్పుడు ఇలా తొడెం దగ్గర అది ఉంటది కదా, అది కూడా తీసేసుకోవాలి నీట్ గా. ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి మొత్తాన్ని కూడా ఇలా తీసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చూస్తున్నారు కదా, టమాటాలు అయితే మనకి కట్ చేసి వేసుకోవటం పూర్తయిపోయాయి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు దీంట్లోకి ఒక అర గ్లాస్ అయితే ఉప్పు అయితే తీసుకోవాలి. ఎంతకి ఎంత అనేది నేను చెప్తా కరెక్ట్ గా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఉప్పుని తీసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు మొత్తం కూడా ఇలాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా జ్యూసీగా ఉన్నదంతా కూడా దాంట్లో ఉంచేసుకొని ఈ పై పిప్పి మొత్తం తీసుకొని ఒక బౌల్లోకి సపరేట్ గా ఉంచుకోవాలి. ఇక్కడే అన్నమాట అసలు సిస్సులైన టిప్ అనేది ఉంది. దాన్ని బట్టి మనకి టమాటా పచ్చడి అనేది గట్టిగా వస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రాసెస్ అనేది మిస్ అవ్వకుండా చూడండి. చూసారు కదా, ఇప్పుడు మనకి పూర్తయిపోయింది. ఈ జ్యూసీగా ఉన్నది సపరేట్ గా ఉంచుకున్నాం. ఇలా ముక్కలుగా సపరేట్ గా ఉంచుకున్నాము. ఇప్పుడు ఈ టమాటా రసంలోకి చింతపండు తీసుకోవాలి. చింతపండు అనేది కూడా ఇక్కడ 1/2 కేజీ అయితే మనకి పడుతుంది కేజీకి. ఇక్కడ టమాటా పులుపుని పట్టి కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. టమాటా పులుపు తక్కువగా ఉంది అంటే ఇక్కడ మనకి 1/2 కేజీ చింతపండు కరెక్ట్ గా సరిపోతుంది. మనమైతే ఇక్కడ 200 గ్రాములే తీసుకున్నాం, ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ గ్లాసు అంటే 1/2 గ్లాస్ అన్నమాట. ఈ గ్లాస్ తోనే మనం కారం కూడా 1/2 గ్లాస్ కారం తీసుకోవాలి. దీంట్లో సగం మనం ఉప్పు అయితే తీసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు అనేది మనం రసంలోనే పిండుకొని పెట్టుకున్నాం కదా. 1/2 గ్లాస్ కారానికి అర గ్లాసు ఉప్పు తీసుకొని ఇప్పుడు ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత దీన్ని 1 గంట పాటు మూత పెట్టేసి ఇంకా అలానే ఉంచేసుకోవాలి. అలా మొత్తం చింతపండు, కారం మొత్తం కూడా దాంట్లో నాని ఉంటదన్నమాట. చూడండి, మనకి గంట తర్వాత ఇలాగా రెడీ అయిపోయి ఉంటది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ చూద్దాం. మనం ఇందాక సపరేట్ గా పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ టమాటా ముక్కలు, ఇవన్నీ కూడా మొత్తం కూడా మిక్సీలోకి వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒక్కసారి బాగా మిక్సీ పట్టుకొని దీన్ని కూడా సపరేట్ గా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనకి ఇందాక మనం చింతపండు, కారం కలుపుకున్నది కూడా ఇలాగ మొత్తం కూడా సగంగా తీసుకొని 2 సార్లుగా ఈ పెద్ద జార్లోనే మిక్సీ వేసుకోవాలి. చూసారా ఎలా మనకి మిక్సీ పడిపోయిందో, ఇలా మంచిగా గట్టిగా వచ్చింది. చూసారు కదా, లూజ్ అవ్వకుండా గట్టిగా ఉండాలంటే మనకి ఇలా సపరేట్ గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని తీసి ఇప్పుడు మనం ఇందాక టమాటా మిక్సీ వేసుకున్న దాంట్లో వేసుకోవాలి. ఇలా 2 సార్లుగా దీన్ని ఇలా వేసేసుకున్న తర్వాత ఈ టమాటా దాంట్లో మొత్తం కూడా ఇలా కలిపేసుకొని ఒక దాంట్లోకి ఇలా తీసేసుకొని చేత్తోనే బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగ కలిపేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ కొంచెంగా వేసుకుంటూ, ఒక జార్ పెద్దది కాబట్టి ఒక 3 సార్లుగా మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకున్నామంటే మనకి గ్రైండర్ లో రుబ్బించుకుంటే ఎలాగైతే వస్తుందో, అలా రోట్లో రుబ్బితే ఎలాగైతే వస్తుందో అలా పర్ఫెక్ట్ గా మనకి ఇలాగా టమాటా పచ్చడి అనేది కరెక్ట్ గా మనకి గట్టిగా ఇలాగా రెడీ అవుతుంది. లూజ్ అవ్వకుండా, ఎండలో ఎండపెట్టే పని లేకుండా ఇలా మనకి కరెక్ట్ గా గట్టిగా రావాలంటే ఇక్కడ మనం చూపించిన ప్రాసెస్ లో అయితే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఆవాలు 1 స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, దీంట్లోకి జీలకర్ర కూడా 1 స్పూన్ తీసుకొని వీటిని 2-3 నిమిషాలు అయితే కొంచెం స్మెల్ వచ్చేంత వరకు వేయించేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఎల్లిపాయ గడ్డలు కూడా ఒక 3 అయితే తీసుకొని ఇలా పొట్టు ఓల్చుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఈ జీలకర్ర ఆవాలు పౌడర్ లోకి వేసేసుకొని ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని వీటిని కూడా ఇలాగా పచ్చళ్ళలోకి అయితే తీసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా దీంట్లోకి వేసేసుకొని డైరెక్ట్ గా చేత్తోనే బాగా కలిసేటట్టు దీన్ని కూడా కలిపేసుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ వెల్లుల్లి కూడా ఇలాగా కచ్చా పచ్చాగా అలా మిక్సీ వేసుకొని వేసేసుకుంటే అక్కడక్కడ తగులుతూ చాలా చాలా బాగుంటది అనమాట టేస్ట్ కూడా. ఇలా రెడీ అయినది ఒక గాజు సీసాల్లోకి స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నామంటే సంవత్సరం పాటు కలర్ చేంజ్ అవ్వదు, టేస్ట్ చేంజ్ అవ్వదు, చాలా చాలా బాగుంటది. ఈ పచ్చడి తాలింపుకి ఒక 6 స్పూన్లు ఆయిల్ అయితే తీసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మినప్పప్పు,
శనగపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, చిటికెడు దీంట్లోకి ఇంగువ తీసుకొని మంచిగా ఇలాగా కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని వేయించుకోవాలి. దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 కచ్చాపచ్చాగా దంచుకొని, కరివేపాకు ఒక 5-6 రెబ్బలు ఇలాగా వేసేసుకోవాలి. ఈ తాలింపులోకి మనం పసుపు అయితే వేయట్లేదు. పసుపు వేసుకొని తాలింపు పెట్టుకుంటే 2-3 రోజులు ఇలాగా బయట ఉన్నా సరే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం పెట్టుకుని ఈ తాలింపుకి తగ్గట్టు 5 గింటలు పచ్చడి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు దీన్ని ఇలానే కొంచెం సేపు మగ్గనివ్వాలన్నమాట. అప్పుడే మంచి రుచి వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మనకి 3 నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే దీన్ని కూడా ఒక బౌల్ లోకి సర్వ్ చేసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా సరే బయట ఉన్నా సరే మంచి కలర్ గా మంచి టేస్టీగా చాలా చాలా బాగుంటది. వేడివేడి అన్నంలో ఇది నెయ్యి వేసుకొని తింటే ఎంతో ఎంతో టేస్టీగా చాలా చాలా బాగుంటది. టమాటా పచ్చడి ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు కదా. ఇప్పుడు మనం చూపించిన ప్రాసెస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఇలానే వస్తుంది.